ఇంటికి ఈక్వేషన్స్లో 2 మార్క్స్ ప్రాబ్లం చూసేద్దాము. అదేముంది, ఇది నారాయణ పీడిఎఫ్ క్వశ్చన్ నెంబర్ 4. కొందరు ఎస్ఆర్ అది ఇది అంటారు, కానీ అది నారాయణ పీడిఎఫే. అన్ని కాలేజెస్ వాళ్ళు అదే కాపీ కొడతారు. ఎందుకంటే తెలుసా, నారాయణ అంటే బ్రాండ్, అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ లెక్కనే వస్తాయని. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఫస్ట్ సొల్యూషన్. ఇఫ్ ద ఈక్వేషన్ x² - 15 - m into 2x - 8 = 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్. మీకు క్వశ్చన్ కనిపించదు, కనిపిస్తుంది కాకపోతే కొంచెం బ్లర్. సో నేను దీనికి ఏం చేస్తా, ఫస్ట్ సొల్యూషన్ అని పెట్టి గివెన్ ఈక్వేషన్ రాస్తా. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి, ఎంబడే డైరెక్ట్ సాల్వ్ చేయొద్దు. సో ఇక్కడ ఏమవుతుంది, x² - 15 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2mx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8m = 0. ఇప్పుడు ఏంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్ములా రాయాలి. x² - 2mx ప్లస్ 8m - 15 = 0. ఏమి ఇచ్చిండు, ఇక్కడ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఇక్కడ వాల్యూస్ రాయాలి. ఇయర్ a = 1, b = -2m, c = 8m - 15. Given condition, it has equal roots. m వాల్యూ కనుక్కోమన్నాడు. సో డిస్క్రిమినెంట్ = 0. ఇదే కండిషన్. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac = 0. ఈ సింబల్ ఎన్నో చూసినట్టు ఉంటుంది, 10th క్లాస్లో చూస్తుంటారు. సో b² - 4ac, b వాల్యూ ఏంది, -2m² 4 ఇంటూ a ఇంటూ c ఇంటూ వేసుకుంటే అయిపోతుంది. సో మనకి ఇక్కడ మొత్తం వచ్చేసి ఎంత వచ్చింది అన్న అంటే 4m² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 8 32m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 4 60 = 0. 4ని కామన్ది, m² - 8m ప్లస్ 15 = 0. సో m² - 8m ప్లస్ 15 = 0. దీనికి ఫ్యాక్టరైజేషన్ చెయ్యి. 15 అంటే 1 15 3 5. సో ఇక్కడ ప్లస్ కాబట్టి 2 మైనస్లు ఉండొచ్చు లేదా 2 ప్లస్లు ఉండొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 మైనస్లు పెట్టుకోవాలి. m² - 3m - 5m ప్లస్ 15 = 0. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఎప్పుడైతే కామన్ తీసినామో ఈ రెండిట్లా సేమ్ ఉండాలి. సో m - 3 m ప్లస్ m - 5 = 0. m - 3 = 0, m - 5 = 0. m = 3, m = 5. Therefore m = 3, 5. ఇంతే ఆన్సర్. చూడు 2 మార్క్స్ దానికి 3 minutes 20 seconds పట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం.